ఎవరి కోసం మనం మారవలసిన పని లేదు. కానీ మన కోసం మనం తప్పకుండా మారాలి. మన అభ్యాసాలలో మంచి అభ్యాసాలను మనం మార్చుకోవలసిన పని లేదు, కానీ దురభ్యాసాలను తప్పకుండా మార్చుకోవాలి. ఎవరి మంచి కోసం మనం ఈ మార్పులు చేర్పులను కోరుకోవాలి. ఎవరి శ్రేయస్సు గురించి మనం ఒక మంచి ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలి. సద్బుద్ధిని స్వీకరించాలి. మన శ్రేయస్సు గురించే. అంటే మన మనస్సును ఎంత ప్రశాంతంగా పెట్టుకుంటే మన జన్మను అంత చక్కగా కాపాడుకుంటున్నట్లు. మన మనస్సులో అలజడి కానీ, ఒత్తిడి కానీ ఇవన్నీ కూడా మనకు ఇబ్బందిని కలిగించేవే కదా, ఆరోగ్యాన్ని బాధపెట్టేవే కదా. ఏ విషయాలను పదే పదే ఆలోచిస్తే మనస్సులో అలజడి మొదలవుతుందో ఆ విషయాలను ఎంత తక్కువగా ఆలోచించుకొని ఎంత వాటి నుండి మన మనస్సును విరమింపజేస్తే మనకంత మంచిది. సద్విషయాలను మనం పదే పదే స్మరించాలి. భగవత్ సంబంధమైన విషయాల్లో ఆసక్తిని పెంచుకోవాలి. ఎందుకంటే అవి మన హృదయ శుద్ధికి తోడ్పడేవి. మరి అంతఃకరణం మలినం కాకుండా నిర్మలంగా మారటానికి ఉపకరించే సద్విషయాలను మనం తప్పకుండా వినాలి. వాటి పట్ల ఆసక్తి మన శ్రేయస్సు కోసమే, మన హితం కోసమే. మనస్సు ఎంత నిర్మలమైతే అంత ధైర్యాన్ని పొందుతుంది, అంత భయాన్ని పోగొట్టుకుంటుంది. మరి మనకు అభయాన్ని ఇచ్చేది, మనలోని అధైర్యాన్ని నిర్మూలించేది భగవద్విశ్వాసమే. భగవద్విశ్వాసమే భక్తికి సంబంధించి మన హృదయాన్ని మంచి స్థితిలో ఉంచేది, సత్పురుషుల యొక్క సాంగత్యాన్ని కోరుకునేటట్లు చేసేది, సత్సంగ లాభాన్ని పొందే విధంగా మనకు ఉపకరించేది. మరి భజన క్రియ ఏదైతే ఉందో, సాధన ఏదైతే ఉందో, ఇది మన శ్రద్ధను, మన విశ్వాసాన్ని, మనకు భగవత్ సంబంధంగా ఉన్నటువంటి నిష్టను అనుసరించి ఏర్పడేది. అందుకని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం తప్పకుండా మన ప్రయోజనం అనే విషయాన్ని మరచిపోకూడదు. అశాశ్వతమైన వాటికి ఎక్కువగా ఆరాటపడి దుఃఖించవలసినటువంటి అవసరం లేదు. భగవంతుడి మానవ జన్మనిచ్చింది మనం శాశ్వతమైన ప్రయోజనాన్ని పొందాలని. మానవ జన్మ విలువను ఎంత విశిష్టంగా మనం తెలుసుకోగలిగితే అంత జాగ్రత్తగా ఈ జన్మను కాపాడుకోగలుగుతాం. మన శ్రేయస్సుకు సంబంధించి ఎక్కడా కూడా మనం వెనకాడవలసిన పని లేదు. మన శ్రేయస్సుకు వ్యతిరేకంగా ఏ పని చేయవలసిన అవసరం అంతకంటే లేదు. మన వెంట వచ్చేది మనం చేసుకున్న మంచే కాబట్టి మనకు అణువణువున, అడుగడుగున, అనుక్షణం తోడ్పాటును అందించేది భగవంతుడు, గురువు అనే సత్యాన్ని సదా గుర్తుంచుకొని వారి ఉపకారాన్ని మనం సద్బుద్ధితో, సదవగాహనతో స్వీకరించి మన జన్మకు పరమ ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవాలి. హరయే నమః. గురవే నమః.